నమ శివాయ నమ. జై పరబ్రహ్మ పరమాత్మ నమ. జగత్తుత్తే సతి పలయ బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మే సర్వగౌతిగామి దర్శ దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వహ. ప్రజలందరికీ నమస్కారము. శ్రీ విశ్వవసునామ సంవత్సరం 2025 జూన్ మాసమున ఈ జూన్ నెలలో స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు ఎలా ఉన్నాయి, ఈ నెలలో అనుకోకుండా శుక్రదిశ 2వ తారీఖున శుక్రదిశ మారిన దానివల్ల ఏ రాశి వాళ్ళకి కలిసి వస్తుంది, ఏ రాశి వాళ్ళకి అదృష్ట యోగం పట్టబోతుంది, మరి ఇలా స్థితిగతులు ఏమిటి, ఈ 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి అదృష్ట యోగం, ధనప్రాప్తి యోగం, అష్టౌశ్వర్య యోగం ఎలా ఉందనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి ఫలితాలు ఈ జూన్ నెలలో ఎలా ఉంది, స్థితిగతులు ఎలా ఉన్నాయి, అదృష్ట యోగం ఎలా ఉంది అనేది చెప్పబోతున్నాను. కాబట్టి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి పునరస్తు నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, వృషభి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, ఆశ్లేష నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా కలిస్తేనే కర్కాటక రాశి ఫలితాలు. మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆదాయంలో 8, ఖర్చులో 2, అంటే ఖర్చు తక్కువ ఉంది, ఆదాయం ఎక్కువగా ఉంది. కాబట్టి మరి వీళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మరి కొన్ని జాగ్రత్తలు తీసుకోకుండా ఉండేటికైతే చాలా వరకు ఇబ్బంది పాలు అయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. రాజపూజిత 7, అవమానాలు 3. కాబట్టి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి కొంత గ్రహస్థితి మార్పు వస్తుంది. అనగా ఎన్నో రోజుల నుంచి చేయాల్సిన కార్యక్రమాలు, వాళ్ళ ఆస్తి తగాదులు, తల్లిదండ్రులు వైపు కానీ, అన్నదమ్ములు వైపు కానీ, ఆస్తులు విషయాలలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. భార్యాభర్తల మధ్యలో కొన్ని గొడవలు ఎక్కువగా కనబడుతున్నాయి, చికాకులు. కాబట్టి వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు కొన్ని ఉన్నాయి. మరి ఆరోగ్య సమస్యలు కూడా చాలా వరకు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యంలో కూడా కొంత జాగ్రత్త తీసుకోవాలి. మరి అధిక ఖర్చులతో మీకు ఎక్కువగా చేయాల్సిన కార్యక్రమాలలో ఈ అధిక ఖర్చుల వలన బాకీ వసూళ్లు కూడా మీకు కాకోకుండా కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి. మరి చేయాల్సిన కార్యక్రమాలలో కొన్ని ముఖ్యమైన పనులు, ముఖ్యమైన కార్యక్రమాలు కొన్ని పూర్తి చేయాల్సిన యోగం అనేది మీ జాతక యోగంలో కూడా చాలా వరకు కనబడుతుంది. మరి మీ మాట తీరు నెగుటుగా పోతుంటుంది. కాబట్టి కొద్ది నిమిషాలు మీరు దాన్ని జాగ్రత్త పరిచి మీరు మాట్లాడాలి. ఎందువల్లంటే మాటే మంత్రం, మాటే వేదం, మాటే విధానం, మాటే శూన్యం. కాబట్టి ఈ మాటలోనే మంత్రం ఉంది, ఈ మాటలోనే గౌరవం ఉంది, ఈ మాటలోనే మనిషిని దూషించేది ఉంది. అదే విధంగా మనం మాట్లాడే మాటని చాలా వరకు ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళందరికీ చాలా 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 వరకు కంట్రోల్ పెట్టుకోవాలి. లేకపోతే చాలా ప్రమాదంలో పడతారు. లేనిపోయిన శకాకులు కొన్ని ఎదురవుతాయి. లేనిపోయిన విధానాలు, కొన్ని సిక్కులు, కొన్ని మీకు ఎదురే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి నిరుద్యోగులకి మంచి శుభవార్త. మొదటి 2వ వారం లోపులో వీళ్ళకి మంచి శుభవార్త తినబోతున్నారు. అంటే స్థానం అనగా గృహము, ఇల్లు కట్టుకోవటమో తీయటమో ఇలా జాతక యోగంలో ఉంది. పై అధికారులతో కొంచెం ఒత్తిడిలు కనబడుతున్నాయి. అంటే మనం పై అధికారులతో కొన్ని ఇబ్బందులు ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి. మీరు కొంత జాగ్రత్త తీసుకునేటికైతే అన్ని విధానాలుగా బాగుంటుంది. మరి విద్యారంగంలో చూస్తే చాలా వరకు బాగుంది. విదేశాల ప్రయాణాలు, కొన్ని కార్యక్రమాలలో అభివృద్ధిగా చేయాల్సినవి కూడా దగ్గరికి వస్తున్నాయి. మరి మీరు చేయాల్సిన
పరిహారము శివారాధన చేయాలి. ఓం నమఃశివాయ, ఆ నమఃశివాయ మంత్రాన్ని మీరు చదువుకొని మనకు దగ్గరలో ఉండాల్సిన శివాలయం దగ్గరికి వెళ్ళి 9 ప్రదర్శనలు మీరు చేసినట్టుగైతే మనకి ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క ఊరిలో శివాలయం ఉంటుంది, రామాలయం ఉంటుంది. మీరు ఆ శివాలయం దగ్గరికి వెళ్ళి 9 సార్లు ప్రదర్శనలు చేసి అక్కడ మీరు ఆ మంత్రాన్ని మీరు చదువుకునేట్టుకైతే మీకు మైండ్, మనసు, ఆరోగ్యము అన్ని విధానాలకి మీకు కలిసి వస్తుంది. కాబట్టి ఏ సమస్య ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః. జూన్ మాసం సింహరాశి ఫలితాలు. ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ మగా నక్షత్రము 1, 2, 3, 4 పాదములనగా, పుబ్బా నక్షత్రము 1, 2, 3, 4 పాదములనగా, ఉత్తరాపాద నక్షత్రము 1 పాదం అనగా కలిస్తేనే సింహరాశి ఫలితాలు. ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆదాయంలో 11, ఖర్చులో 11. అంటే సంపాదించేదానికి ఖర్చుకి ఒకే లెవెల్గా సరిపోతుంటుంది. మరి రాజపూజిత 3, అవమానాలు 6. కాబట్టి మనల్ని ప్రేమించే వాళ్ళే మనల్ని ఇబ్బంది పెడుతుంటారు. మనం ఎవరిని నమ్ముతామో, బంధువులు కానీ, మిత్రులు కానీ, స్నేహితులు కానీ ఎవరిని నమ్ముతామో నమ్మక ద్రోహం అనేది మనకి ఎక్కువగా కనబడుతుంది. కానీ ఏ విషయమైనా కూడా ఎదుటివాడు బాగుండాలని మీరు కోరుకుంటారు. కాబట్టి మీ వాక్ సాదుర్ధ్యం ఎలా ఉంటుందంటే స్పీడ్గా ఉంటుంది. సీఎం వచ్చినా పిఎం వచ్చినా లెక్క చేయరు. ఏ విషయమైనా ముఖం ముంగల మాట్లాడుతుంటారు, ఏదైనా గబగబా అని మాట్లాడుతుంటారు. కానీ దేనికైనా కూడా కొంచెం కోపం ఎక్కువగా ఉంటుంది మీకు. ఆ కోపాన్ని మీరు తగ్గించుకోవాలి. ఆ కోపం మీరు దక్కించుకోకుండా ఉండేటికైతే కోపమే మనకి పెద్ద పూలై అవుతుంది. కోపమే మన కోపమే మనకి ఇబ్బంది అవుతుంది. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. కాబట్టి మన కోపాన్ని కొంచెం తగ్గించుకొని ఎదుటివాడు ఏం చెబుతున్నాడా అని ఆలోచించి దానికి మళ్ళీ మన మాట దానికి ఎదురుగా మాట్లాడితేనే దానికి అన్ని విధానాలుగా కలిసి వస్తుంది. మరి పనులు ఆటంకాలు, ఆలస్యాలు కొన్ని కనబడుతున్నాయి. చేసే పనులలో కొన్ని ఆటంకాలు, కొన్ని ఆలస్యాలు, కొంత నిదానము కొన్ని కనబడుతున్నాయి. మరి అనారోగ్యమైన ఇబ్బందులు కొన్ని రాబోతున్నాయి. అనారోగ్యమైన సమస్యలు కొన్ని లేనిపోయినవి కూడా మీ మీద, కొన్ని నిందలు, మీ ముఖము చూసిన వాళ్ళు కూడా మీ మీద లేనిపోయిన ఒక మచ్చ పెట్టడం, అంటే రీమార్క్ చేయటం, అలాంటి కొన్ని సమస్యలు కొన్ని కనబడుతున్నాయి. తల్లిదండ్రులు ఆరోగ్యంని జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళు మనకి పెద్దవాళ్ళు చెప్పింది అమ్మా నాన్న, మనకి భగవంతుడు మనకి తల్లిదండ్రులు మనకి జీవితం ఇచ్చిన తర్వాతే మనకి భగవంతుడు. కాబట్టి ముఖ్యంగా మన తల్లిదండ్రుల్ని మనం ప్రేమించాలి, వాళ్ళని గౌరవించాలి, వాళ్ళని ఒక స్థాయిగా చూడాలి. కాబట్టి వాళ్ళని తక్కువ అంచనా వేయొద్దండి. వాళ్ళకి మీకు తెలిస్తేనో మీ రూట్కి వెళ్ళాలి. మీకు తెలియకోకుండా ఉంటే వాళ్ళ దగ్గర డైరెక్షన్ తీసుకొని నడవాలి. లేదు వాళ్ళ డైరెక్షన్ వద్దు అనుకుంటే మీ సొంత ఆలోచనలోనే మీరు పోవాలి. కాబట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టే మార్గాలు మీరు చేయొద్దండి. మరి మీ జాతక యోగంలో చూస్తే సంతాన యోగంలో చాలా వరకు అద్భుతమైన విజయాలు కొన్ని కనబడుతున్నాయి. మరి చేయాల్సిన విద్యా మార్కెట్టు, ఈ విద్యా మార్కెట్టు విధానాలలో కొన్ని పనులు, కొన్ని ఒత్తిళ్లు కొన్ని రాబోతున్నాయి. ఏది ఈ స్టార్ మార్కెట్టు, లేకపోతే మార్కెట్లో కానీ, లేదా వైద్యం అనగా ఆరోగ్యం, వైద్య రంగంలో కూడా ఉండవలసిన వాళ్ళ దాంట్లో కానీ కొంత సమస్యలు, కొంత ఒత్తిళ్లు, కొన్ని ఇబ్బందులు, కొన్ని ఎదురయ్యే మార్గాలు కనబడుతున్నాయి. కాబట్టి మీకు గృహంలో ఉండవలసిన వాళ్ళు అనగా మీ ఇంట్లో ఉండాల్సిన స్త్రీలు వాళ్ళు చాలా ఓపికతోనే ఉండాలి. గృహిణీలు ఓపికతోనే ఉండాలి. లేదా వాళ్ళ కోపం విధానంలో ఒక మాట పోయి ఇంకొక మాట సమస్యలు వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి ఏ కార్యక్రమం చేసినా కూడా ఒక సమాజంలో ఒక గౌరవం, ఒక మర్యాద, ఒక సాధించే మార్గాలు మీకు కనబడుతున్నాయి. కాబట్టి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళకి
భూమిలో బంగారం దొరికే అదృష్ట ప్రాప్తికి రాబోతుంది. ఈ భూమిలో బంగార అదృష్ట యోగం అనేది కలిసి వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఏ కార్యక్రమైనా కూడా తొందరపాటు లేకోకుండా విద్యార్థులకి విదేశాల ప్రయాణాలు, కొన్ని పెద్ద పెద్ద కార్యక్రమాలు, కొన్ని పూర్తిగా కావాల్సిన కూడా కనబడుతున్నాయి. మీరు చేయాల్సిన పరిహారము శ్రీ వెంకటేశ్వర ఆరాధన చేయాలి. శ్రీ వెంకటేశ్వర ఆరాధన చేయాలి. ఆ వెంకటేశ్వర ఆరాధన చేసిన దానివల్ల 7 వారాల పాటు మీరు ఆ వెంకటేశ్వర స్వామి పూజా బలాన్ని మీరు చేసినట్టుగైతే 7 వారాల పాటు మీ ఇంట్లో ఆ వెంకటేశ్వర స్వామి పటం తీసుకొని 7 వారాలు పూజ చేస్తే మీకు ఆ వెంకటేశ్వర స్వామి దయ వలన ఆరోగ్యము, ఔశ్వర్యము, ధనప్రాప్తి, మీకు మీకు మీరు ఇంట్లో కానీ బయటలో కానీ మీకు బంగారు భవిష్యత్తు అనేది ఒకటి రాబోతుంది. ధనప్రాప్తి కలిగే మార్గాలు కూడా కొన్ని రాబోతున్నాయి. కాబట్టి తొందరపాటు లేకోకుండా నిదానమే ఆలోచించి ముందడుగేయండి. సర్వో జన సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.